నమస్కారం వార్తలకు స్వాగతం నా పేరు రవి ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇంధన ధరలను తగ్గించేందుకు సహజ వాయువును జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తామన్న ప్రధాని భారత ఇంధన రంగంలో పెట్టుబడులకు ప్రపంచ ఇన్వెస్టర్లను స్వాగతిస్తున్నామన్న మోదీ టెలికాం రంగాన్ని గాడిలో పెట్టేందుకు ప్రత్యేక ప్రోత్సాహక పథకానికి సెంట్రల్ క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ జువెనైల్ చట్టం 2015ను సవరించాలని నిర్ణయించిన కేంద్ర మంత్రిమండలి ప్రపంచ స్థాయి ప్రమాణాలు గల ఉత్పత్తులను తయారు చేయాలని స్టార్టప్లకు ప్రధాని పిలుపు కరోనా కష్టకాలంలోనూ ఐటీ రంగం వృద్ధి రేటు నమోదు చేయటం అభినందనీయమంటూ కితాబు జన్మదినాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి కేసీఆర్కు శుభాకాంక్షల వెల్లువ తమ అభిమాన నేతకు గ్రీటింగ్స్ చెబుతూ కోటి వృక్షార్చనలో పాల్గొన్న రాజకీయ సినీ ప్రముఖులు రైల్ రోకోను శాంతియుతంగా నిర్వహించాలన్న రైల్వే శాఖ ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలిగించవద్దని రైతులకు విజ్ఞప్తి కరోనా వ్యాప్తి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. విధిగా మాస్కును ధరించడం, ఇతరులతో మాట్లాడేటప్పుడు కనీసం 6 అడుగుల భౌతిక దూరం పాటించాలి. తరచూ చేతుల్ని శుభ్రంగా కడుక్కోవడం, వైద్యులు సూచించిన విధంగా ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించడం ద్వారా కరోనాను నిరోధించవచ్చు. వార్తల్లోని వివరాలు. పన్ను భారాలతో సామాన్యుడికి దూరమైన ఇంధన ధరల నుంచి ఉపశమనం లభించనుంది. అందుబాటు ధరల్లో దేశవ్యాప్తంగా ఇంధన ధరలు ఒకేలా ఉండేందుకు వీలు కల్పిస్తూ సహజవాయువును జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సహజవాయువును జీఎస్టీలోకి తీసుకొచ్చేందుకు భారత్ కట్టుబడి ఉందని, భారత ఇంధన రంగంలో పెట్టుబడులకు ప్రపంచ ఇన్వెస్టర్లను స్వాగతిస్తున్నామని చెప్పారు. తమిళనాడులో పలు కీలక చమురు, గ్యాస్ ప్రాజెక్టులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన సందర్భంగా ప్రధాని ఈ ప్రకటన చేశారు. రామనాథపురం నుండి తూత్తుకుపూడి వరకు 143 కిలోమీటర్ల మేర సహజవాయువు పైప్ లైన్ను జాతికి అంకితం చేశారు. నాగపట్నంలో కావేరీ బేసిన్ రిఫైనరీకి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ హరిత, స్వచ్ఛ ఇంధనం ఉత్పత్తికి సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరముందని ప్రధాని సూచించారు. 2019-2020లో భారత్ దేశీయ అవసరాల కోసం 85% చమురును, 53% గ్యాస్ను దిగుమతి చేసుకుందని చెప్పారు. కేంద్రం ప్రస్తుతం చేపడుతున్న ప్రాజెక్టులను గతంలోనే చేపట్టినట్లయితే మధ్యతరగతి ప్రజల మీద ఇంత భారం ఉండేది కాదని ప్రధాని పేర్కొన్నారు. రైతులు, వినియోగదారుల ప్రయోజనం కోసం ఎథనాల్ ఉత్పత్తిపై కేంద్రం దృష్టి పెట్టిందని చెప్పారు. సౌరశక్తి వంటి సాంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ప్రధాని చెప్పారు. Clean cooking fuel to household PNG, alternate transport fuel as CNG to vehicles and local industries. The gas from ONGC field will now be delivered to Southern Petrochemical Industries Corporation Limited, Thoothukudi. సంక్షోభంలో ఉన్న టెలికాం రంగాన్ని గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకం PLIను ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన వర్చువల్గా సమావేశమైన కేంద్ర మంత్రిమండలి ఈ పథకానికి ఆమోదం తెలిపింది. సమావేశం అనంతరం కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ PLI పథకానికి 12,195 కోట్ల రూపాయలను కేటాయించామన్నారు. దీనివల్ల 40,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందని కేంద్ర మంత్రి తెలిపారు. हमने टेलीकॉम सेक्टर के लिए PLI को आज कैबिनेट ने मंजूरी दी है. आप एक बात जान लें कि भारत में जो टेलीकॉम के इक्विपमेंट्स हैं, आप सभी जानते हैं, वो इक्विपमेंट कई प्रकार के होते हैं, जिसमें कोर कंपोनेंट होते हैं, स्विचिंग डिवाइस होते हैं, फिर आपके एक्सेस नेटवर्क वायरलेस इक्विपमेंट होते हैं, कई चीजें होती हैं. इसका 50,000 करोड़ का यहां पर इंपोर्ट होता है, बाहर से आते हैं. तो हमें इसको ऑफसेट करना था और मेक इन इंडिया टेलीकॉम इक्विपमेंट्स में आगे बढ़े. अब 5G के इक्विपमेंट्स आएंगे, बाकी आएंगे, तो इसके लिए हमें इंसेंटिव देना जरूरी था. लेकिन एक बात, देश की क्षमता और प्रतिभा कितनी बढ़ी है कि हमने मोबाइल लिंक इंसेंटिव PLI को अप्रैल 2020 में अनाउंस किया था यहीं पर, जबकि कोरोना अपने चरम गति पर था और जुलाई 31 उसका लास्ट डेट था अप्लाई करने का. उस समय भी कोरोना वॉज very, very deadly, I would say.
इसके बावजूद दुनिया की टॉप कंपनियां और भारत की कंपनियां आई और उन्होंने 10 लाख करोड़ का मोबाइल बनाने का अपने एप्लीकेशन में दावा किया, 7 लाख करोड़ के एक्सपोर्ट का प्रावधान रखा और लगभग 8 लाख लोगों को डायरेक्ट इनडायरेक्ट एम्प्लॉयमेंट देने की बात कही। మారిషస్తో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు కూడా కేబినెట్ అంగీకారం తెలిపింది. దీని ద్వారా భారత్ మారిషస్ల మధ్య వాణిజ్య సంబంధాలు బలోపేతమవుతాయని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవడేకర్ తెలిపారు. वो प्रगाढ़ करने के लिए पहली दफा एक कॉम्प्रिहेंसिव इकोनॉमिक कोऑपरेशन एंड पार्टनरशिप एग्रीमेंट ये मॉरिशस के साथ बना है. इसमें 310 आइटम्स भारत मॉरिशस में भेजेगा, दूसरा भी एक्सेस उसको मिलेगा और भारत में मॉरिशस से 615 वस्तुएं आएगी. तो इस तरह से दोनों का ट्रेड आज भी अच्छा है, वो और बढ़ेगा. జువెనైల్ చట్టం 2015ను సవరించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ సవరణ ద్వారా ప్రతి జిల్లాలో జువెనైల్ చట్టాన్ని అమలు చేస్తున్న ఏజెన్సీలను పర్యవేక్షించేందుకు డిస్టిక్ మెజిస్ట్రేట్లు, సహాయ డిస్టిక్ మెజిస్ట్రేట్లకు అధికారాలు కల్పించనున్నట్లు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు కేసీఆర్కు బర్త్డే గ్రీటింగ్ చెప్పారు. మరోవైపు కేసీఆర్ బర్త్డేను పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మొక్కలు నాటే కార్యక్రమంతో పాటు రక్తదాన శిబిరాలు నిర్వహించారు. ఆ వివరాలు చూద్దాం. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని రాష్ట్ర ప్రజలంతా పండుగలా జరుపుకున్నారు. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రతిపాదించిన 1 కోటి మొక్కలు నాటే కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ఈ కార్యక్రమంలో పాల్గొని రుద్రాక్ష మొక్కను నాటారు. శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, ఇతర ప్రభుత్వాధికారులు కూడా 1 కోటి వృక్షార్చనలో భాగంగా తమ తమ ప్రాంతాల్లో మొక్కలు నాటారు. కేసీఆర్ తనయుడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి మొక్కలు నాటారు. ప్రేరణాత్మక ఉద్యమాలతో అసాధారణ నేతగా ఆవిర్భవించిన వ్యక్తి ఇప్పుడు ఓ అసామాన్య పరిపాలకుడని ట్వీట్ చేస్తూ కేసీఆర్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. నిత్య స్ఫూర్తి ప్రదాతకు జన్మదిన శుభాకాంక్షలు అంటూ కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు కూడా తనదైన శైలిలో కేసీఆర్కు శుభాకాంక్షలు తెలిపారు. దశాబ్దాల ప్రత్యేక తెలంగాణ కళ కేసీఆర్ వల్లే నెరవేరిందని, భావితరాల బంగారు తెలంగాణ కూడా కేసీఆర్ వల్లే సాధ్యమవుతుందంటూ ట్వీట్ చేశారు. కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని రంగనాయక్ సాగర్ నీటిని విడుదల చేశారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, రాజ్యసభ సభ్యులు కె కేశవరావు, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, ఇంద్రకరణ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, సత్యవతి రాథోడ్ తదితర మంత్రులు, శాసనసభ్యులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ సోమేష్ కుమార్, వివిధ జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల ప్రభుత్వాధికారులు 1 కోటి మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని 1 కోటి మొక్కలు నాటుదామంటూ తానిచ్చిన పిలుపు మేరకు ముందుకొచ్చి 1 కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్. కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి 2.5 కిలోల బరువైన బంగారు చీరను కానుకగా అందజేశారు. మరోవైపు 67వ పుట్టినరోజు జరుపుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రధానితో సహా పలువురు జాతీయ స్థాయి నేతలు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. పార్లమెంట్ స్పీకర్ ఓం బిర్లా, పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, బీహార్ సీఎం నితీష్ కుమార్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. కాగా పుట్టినరోజు సందర్భంగా తనకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. అందరి ప్రేమాభిమానాలు కలకాలం ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన రక్తదాన శిబిరంను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అంతకుముందు కేసీఆర్ పై రూపొందించిన ఆడియోను మంత్రి విడుదల చేశారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా సిద్దిపేట నియోజకవర్గంలోని చిన్న కోడూరు మండలం
చందలాపూర్ గ్రామ పరిధిలోని రంగనాయక సాగర్ ద్వారా యాసంగి పంటకు నీటిని విడుదల చేశారు మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం జన్మదినం సందర్భంగా మొట్టమొదటిసారి యాసంగి పంటకు ఈ ప్రాంత ప్రజలకు నీళ్లు ఇవ్వటం సంతోషంగా ఉందన్నారు. ఈ గడ్డ మీద పుట్టిన స్వరాష్ట్రాన్ని సాధించి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతానికి గోదావరి నీళ్లు తెచ్చిన కేసీఆర్ జన్మ ధన్యమైందన్నారు. ఈ ప్రాంత ప్రజలకు గోదావరి నీళ్లు ఒక కళ అని, ఆ కళను సీఎం కేసీఆర్ నిజం చేశారని అన్నారు. ఈ యాసంగిలో ఒక్క మడి ఎండకుండా సాగునీరు అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. గోదావరి నీళ్లు తెచ్చి ఈ ప్రాంతంలో సాగునీటి వేతలకు సీఎం కేసీఆర్ శాశ్వత పరిష్కారం చూపారన్నారు. రాష్ట్ర చరిత్రలో యాసంగిలో ఏనాడు 20 లక్షల ఎకరాలకు మించి సాగయ్యేది కాదని, కానీ ఈ యాసంగిలో జిల్లాలో 50 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చాయన్నారు. నీరు విడుదల చేయాలని చెప్పి రైతులు కోరడం, ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి జన్మదిన శుభ సందర్భంలో మొట్టమొదటి రంగనాయక్ సాగర్ ప్రాజెక్ట్ కింద మొట్టమొదటి యాసంగి పంటకు ఈరోజు నీరు విడుదల చేయడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు వారు ఈ గడ్డ మీద పుట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఈ కాళేశ్వరం నీళ్లు ఈరోజు ఈ ప్రాంత ప్రజలకు అందడం అనేది ఒక చరిత్రాత్మకమైనటువంటి విషయం. వారి జన్మ ధన్యమైంది. నిజంగా చెప్పాలంటే ఈ ప్రాంత ప్రజలకు ఒక కలగా ఉండేది, గోదావరి నీళ్లు ఈ ప్రాంతానికి వస్తాయా, ఇది జరిగే పనా అని అందరూ అనుకునేవారు. కానీ కాదనుకున్న తెలంగాణను సాధించి రాదనుకున్న గోదావరి నీళ్లను తెచ్చి ఈ ప్రాంత రైతులకు మరి గోదావరి నీళ్లు అందించి యాసంగి పంటలో ఒక్క మడి కూడా ఎండకుండా కావలసినంత నీరు, కడుపు నిండా కరెంట్ ఇచ్చినటువంటి ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్ గారికే దక్కింది. గురువారం నాటి రైలు రోకోను శాంతియుతంగా నిర్వహించాలని రైతులకు రైల్వే శాఖ విజ్ఞప్తి చేసింది. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలిగించవద్దని కోరింది. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న రైతు సంఘాలు కేంద్ర ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తెచ్చేందుకు గురువారం రైలు రోకోకు పిలుపునిచ్చాయి. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రైలు పట్టాలపై నిరసన తెలిపి రైళ్లను అడ్డుకోనున్నారు. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ అప్రమత్తమైంది. రిపబ్లిక్ డే రోజున ఎర్రకోటపై దాడి, హింసాత్మక ఘటనల వంటివి జరగకుండా భారీగా భద్రతా ఏర్పాట్లు చేసింది. ప్రధానంగా పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో 20 కంపెనీల అదనపు ఆర్పీఎఫ్ బలగాలను మోహరించింది. అలాగే రైతులు శాంతియుతంగా నిరసన కార్యక్రమం నిర్వహించాలని, రైలు ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగజేయవద్దని రైల్వే శాఖ విజ్ఞప్తి చేసింది. వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డికి బుధవారం ప్రగతి భవన్లో పార్టీ అధినేత కేసీఆర్ బీఫామ్ అందజేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు పల్లా రాజేశ్వరరెడ్డి జన్మదిన శుభాకాంక్షలు చెప్పి ఎమ్మెల్సీ అభ్యర్థిగా మరోసారి తనకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. వరంగల్, నల్లగొండ, ఖమ్మం, మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్సీలుగా కొనసాగుతున్న పల్లా రాజేశ్వరరెడ్డి, ఎన్ రామచంద్రరావు పదవీకాలం మార్చి 29వ తేదీతో ముగియనుంది. దీంతో ఇటీవల కేంద్రం ఆయా స్థానాల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మంగళవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 23 వరకు అభ్యర్థులు నామినేషన్లు వేయవచ్చు. బయోటెక్నాలజీ రంగంలో అధునాతన వినూత్న పరిశోధనలు చేపడుతున్న అగ్రగామి సంస్థ హైదరాబాద్లోని సెంటర్ ఫర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్ సిడిఎఫ్డి. ఈ ప్రతిష్టాత్మక సంస్థ ఈ ఏడాది రజతోత్సవాన్ని జరుపుకుంటోంది. భారత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు సిడిఎఫ్డిను త్వరలో సందర్శించి ఈ సంస్థలో కొత్తగా ఏర్పాటైన పీడియాట్రిక్ రేర్ జెనెటిక్ డిజార్డర్స్ ల్యాబొరేటరీను ప్రారంభిస్తారు. ఆ వివరాలు చూద్దాం. కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ ఆధ్వర్యంలో బయోటెక్నాలజీ విభాగానికి చెందిన సెంటర్ ఫర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ సిడిఎఫ్డి ప్రధానంగా 3 లక్ష్యాలతో పనిచేస్తోంది. 1. నేర పరిశోధనలో డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ టెక్నాలజీ వినియోగం. 2. ప్లాంట్ ఫింగర్ ప్రింటింగ్. ఉదాహరణకు ఫింగర్ ప్రింటింగ్ ద్వారా బాసుమతి బియ్యం స్వచ్ఛతను. 3. జెనెటిక్ డయాగ్నోస్టిక్స్ అంటే జన్యుపరంగా వచ్చే వ్యాధులను శిశువు పుట్టకముందే గుర్తించడం. ఈ లక్ష్యాలను సిడిఎఫ్డి డైరెక్టర్ డాక్టర్ కె తంగరాజన్ దూరదర్శన్కు వివరించారు. We have expertise not only doing the routine DNA fingerprinting using the routine techniques of using autosomal STRs, that's one of the scientific method. But there are some cases where we need to use different methods like using Y chromosome
marker, using mitochondrial DNA markers, and sometimes the samples are very old, we need to use ancient DNA technology. So all of this is possible only in CDFD. The central government has set up a organization called PEDA. So that organization has plant DNA fingerprint, particularly basmati rice DNA fingerprinting, to identify is there any adulteration and identify the purity of basmati rice. So CDFD, as I mentioned, that one of our mandate is providing service. Couple of service I already explained. The genetic diagnostic service is one of the important aspect. You know that in India, because of our social structure, where we marry within the group, within the family, within the community, because of that, there is a good chance of having large number of recessive disease, population specific disease. So those disease is very high in Indian populations. So in that process, so one of the mandate is to provide genetic diagnostic service to the family, to the community. మాలిక్యూల్ ఆధారంగా గుండెకు సంబంధించిన వ్యాధులను గుర్తించడం, నవీన మానవుని మూలం, మైటోకాండ్రియల్ వ్యాధులు, ఫోరెన్సిక్ జెనెటిక్స్లో డాక్టర్ తంగరాజన్ విస్తృత పరిశోధనలు చేశారు. సిడిఎఫ్డిలో చేపడుతున్న పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాల గురించి డాక్టర్ తంగరాజన్ దూరదర్శన్కు వివరించారు. This is the confocal microscope. This is used for basic research, particularly cell biology research. The advantage of this microscope is that we don't have to really take the section of any tissue. In fact, there's an optical section will be taken, and you can actually see the plant tissue image on the screen that has actually been transmitted from microscope to the screen. This is the equipment which is used for two applications. One is genotyping, that is where we do DNA fingerprinting using fluorescently labeled primers. So this equipment can give us a result maybe in 3 or 4 hours. But before that, we need to process the sample, which may take few hours. But this equipment, once you start the equipment with the sample, it can give us the result within 3 hours. So this equipment is called FACS, fluorescently activated cell sorter. It will be useful for sorting out the cells, normal cell versus cancer cell, or even the chromosomes. Each chromosome can be sorted out independently and can be analyzed. It's basically used for basic research. జన్యుపరమైన వ్యాధులను తొలిదశలోనే గుర్తించేందుకు, నేరాలను పరిష్కరించేందుకు సిడిఎఫ్డి విశేష సేవలను అందిస్తోంది. రజతోత్సవాలు జరుపుకుంటున్న వేళ దేశంలోనే ఒక ప్రతిష్టాత్మక సంస్థగా సిడిఎఫ్డి ఎదగటానికి తోడ్పడుతున్న ఆ సంస్థ శాస్త్రవేత్తల అపారమైన ప్రతిభ, సామర్థ్యానికి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. మేడ్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ప్రపంచ ప్రమాణాలున్న ఉత్పత్తులను తయారు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టెక్నాలజీ రంగాలకి పిలుపునిచ్చారు. నాస్కామ్ టెక్నాలజీ అండ్ లీడర్షిప్ ఫోరం ఎన్టీఎల్ఎఫ్ సదస్సునుద్దేశించి ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. దేశంలోని అంకుర పరిశ్రమలు, ఆవిష్కర్తలు వినూత్న ఆలోచనలతో ఉత్పత్తుల తయారీలో ప్రపంచ స్థాయి ప్రమాణాలను నెలకొల్పాలన్నారు. కరోనా సంక్షోభ సమయంలో టెక్నాలజీ రంగం ప్రజలకు సాధికారత కల్పించిందన్నారు. కోవిడ్ మహమ్మారి వల్ల అన్ని రంగాలు కుదేలైన ఆ సమయంలో ఐటీ రంగం వృద్ధి రేటు నమోదు చేయడం అభినందనీయమని ప్రధాని పేర్కొన్నారు. టెక్నాలజీ పరిశ్రమలో అవసరం లేని నియంత్రణలు తొలగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. జాతీయ డిజిటల్ కమ్యూనికేషన్ విధానానికి శ్రీకారం చుట్టడం ఈ దిశలో తీసుకుంటున్న ఒక ముందడుగు చర్య అని ప్రధాని పేర్కొన్నారు. ज्यादा से ज्यादा मेड इन इंडिया हो, मेरा आपसे आग्रह है कि आपके सॉल्यूशन में भी अब मेक फॉर इंडिया की छाप होनी चाहिए. अगर हमें मल्टीपल डोमेन्स में इंडियन टेक्नोलॉजी लीडरशिप की ओर आगे बढ़ना है, इस मोमेंटम को बनाए रखना है, तो हमें अपनी कॉम्पिटिटिवनेस के नए मापदंड बनाने होंगे. हमें अपने आप से स्पर्धा करनी ही होगी. ग्लोबल टेक्नोलॉजी लीडर बनने के लिए इनोवेशन
और एंटरप्राइज के साथ ही भारतीय आईटी सेक्टर को कल्चर ऑफ एक्सेलेंस और इंस्टीट्यूशन बिल्डिंग उस पर भी उतना ही ध्यान देना होगा। गवर्नमेंट प्रोक्योरमेंट को लेकर पहले कैसे कैसे सवाल उठते थे, ये हम में से कौन है जो नहीं जानता है। हम भी तो चर्चा में वही बोलते थे, हम भी वही सुनते थे, हम भी चिंता व्यक्त करते थे। अब आज डिजिटल टेक्नोलॉजी का उपयोग करते हुए पूरी पारदर्शिता के साथ गवर्नमेंट ई मार्केट प्लेस यानी GEM के जरिए खरीद की जा रही है। आज ज्यादातर सरकारी टेंडर ऑनलाइन मंगाए जाते हैं। हमारे इंफ्रास्ट्रक्चर से जुड़े प्रोजेक्ट्स हो या गरीबों के घर, हर प्रोजेक्ट्स की जियो टैगिंग की जा रही है ताकि वो समय पर पूरे किया जा सके। यहां तक कि आज गांवों के घरों की मैपिंग ड्रोन से की जा रही है। टैक्स से जुड़े मामलों में भी ह्यूमन इंटरफेस को कम किया जा रहा है। फेसलेस व्यवस्था विकसित की जा रही है। टेक्नोलॉजी से सामान्य जन को तेज, सटीक और पारदर्शी व्यवस्था देना ही तो मिनिमम गवर्नमेंट, मैक्सिमम गवर्नेंस, मेरी दृष्टि से वही उसका मतलब है। भारत का जो विशाल डोमेस्टिक मार्केट है उसका लाभ आईटी इंडस्ट्री को नहीं मिल पाया। इस वजह से भारत में डिजिटल डिवाइड बढ़ता गया। एक तरह से हम कहते हैं और हम कह सकते हैं दिया तले अंधेरा वाली बात हमारे सामने थी। हमारी सरकार की नीतियां और निर्णय गवाह है कि कैसे बीते वर्षों में हमारी सरकार ने इस अप्रोच को बदल दिया है। साथियों, हमारी सरकार भी ये भली भांति जानती है कि बंधनों में भविष्य की लीडरशिप विकसित नहीं हो सकती और इसलिए सरकार द्वारा टेक इंडस्ट्री को अनावश्यक रेगुलेशन से, बंधनों से बाहर निकालने का प्रयास किया जा रहा है। नेशनल डिजिटल कम्युनिकेशन पॉलिसी एक ऐसा ही बड़ा प्रयास था। ఏపీలో మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. 1-2 చోట్ల చెదురుముదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 80.64% పోలింగ్ నమోదైంది. అత్యధికంగా విజయనగరం జిల్లాలో 87.09% నమోదు కాగా అత్యల్పంగా విశాఖ జిల్లాలో 69.20% నమోదైంది. మధ్యాహ్నం 3:30 పోలింగ్ ప్రక్రియ ముగియడంతో సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఇప్పటికే పలు పంచాయతీల్లో విజేతలెవరో తేలిపోయింది. రాత్రి 10 గంటల వరకు పూర్తి ఫలితాలు వచ్చే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్లో 4వ విడత పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ ఏర్పాట్లు పూర్తి చేసింది. 161 మండలాల్లోని 2744 సర్పంచ్ స్థానాలకు 22,422 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. 4వ విడత మొత్తం 3,299 పంచాయతీలు, 33,435 వార్డులకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా ఇప్పటికే 553 పంచాయతీ స్థానాలు, 10,921 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన పంచాయతీలు, వార్డు స్థానాలకు ఈ నెల 21న పోలింగ్ నిర్వహించనున్నట్లు ఎస్ఈసీ వెల్లడించారు. సర్పంచ్ స్థానాలకు 7,475 మంది, వార్డులకు 49,089 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు తెలిపారు. ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 3వ విడత ఎన్నికలు సజావుగా జరిగాయని, ఎన్నికల నిర్వహణకు సహకరించిన అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా వారెంట్ ఆఫ్ అపాయింట్మెంట్ రూపంలో అదనపు బాధ్యతలను అందుకున్న రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ వెంటనే పుదుచ్చేరికి బయలుదేరి వెళ్లారు. ఇప్పటిదాకా పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా పనిచేసిన కిరణ్ బేడి ఉద్వాసనకు గురైన నేపథ్యంలో ఆ స్థానంలో తమిళసైకి పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించిన విషయం తెలిసిందే. వారెంట్ ఆఫ్ అపాయింట్మెంట్ తీసుకుని పుదుచ్చేరి రాజ్భవన్ అధికారులతో తమిళసై ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పుదుచ్చేరిలో నెలకొన్న పరిస్థితుల గురించి ఆరా తీశారు. ఆ వెంటనే గవర్నర్ తమిళసై పుదుచ్చేరికి బయలుదేరి వెళ్లారు.
24 మంది విదేశీ దౌత్యవేత్తల బృందం ఈరోజు జమ్మూ కాశ్మీర్లో పర్యటించింది. కాశ్మీర్లోని బుడ్గాం జిల్లా మాఘాం ప్రాంతాన్ని బృందం సభ్యులు సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక జిల్లా అభివృద్ధి మండలి అధ్యక్షులు మాఘాంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వారికి వివరించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై ఏర్పాటు చేసిన స్టాళ్లను దౌత్యవేత్తలు సందర్శించారు. క్షేత్రస్థాయిలో స్థానిక సంస్థలు చేపడుతున్న కార్యక్రమాలను వారు పరిశీలించారు. పర్యటనలో భాగంగా దౌత్యవేత్తలు శ్రీనగర్ మేయర్, పట్టణ స్థానిక సంస్థల అధ్యక్షులతో సమావేశమయ్యారు. ఇటీవల జిల్లా అభివృద్ధి మండళ్ల ఎన్నికల్లో జరిగిన తీరును వారు దౌత్యవేత్తలకు వివరించారు. దేశంలో ఇప్పటివరకు సుమారు 91,86,757 మంది కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. వారిలో 64 లక్షల మందికి పైగా ఆరోగ్య సిబ్బంది ఉండగా మిగిలిన వారు ఫ్రంట్ లైన్ వర్కర్లని పేర్కొంది. కాగా దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒక్క కరోనా మరణం కూడా నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. రోజురోజుకు రికవరీల సంఖ్య కూడా పెరుగుతున్నాయని తెలిపింది. కాగా ఈ సంవత్సరాంతానికి కోవిడ్ వ్యాక్సిన్ బహిరంగ మార్కెట్లో లభ్యమయ్యే అవకాశముందని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు. ముందుగా ప్రాధాన్యత గ్రూపులకు వ్యాక్సిన్ ఇవ్వటం పూర్తయిన తర్వాతనే బహిరంగ మార్కెట్లో అందుబాటులోకి రావచ్చునని అన్నారు. కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తున్న వేళ ఈ సంక్షోభంపై చర్చించేందుకు దక్షిణాసియా ప్రాంతీయ సహకార కూటమి సార్క్ వర్క్ షాప్ను నిర్వహించనుంది. ఫిబ్రవరి 18వ తేదీన మన దేశంలో నిర్వహించనున్న ఈ వర్క్ షాప్కు పాకిస్తాన్ను భారత్ ఆహ్వానించింది. ఆరోగ్య శాఖ కార్యదర్శుల స్థాయిలో జరుగుతోన్న ఈ వర్క్ షాప్ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహిస్తారు. కోవిడ్-19 మహమ్మారి సంక్షోభం, వైరస్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, ప్రణాళికలపై సభ్యదేశాలు ఈ వర్క్ షాప్లో చర్చిస్తారు. పెద్దపల్లి జిల్లాలో హైకోర్టు న్యాయవాది దంపతులు హత్యకు గురయ్యారు. న్యాయవాద గట్టు వామన్ రావు, ఆయన భార్య నాగమణి మంథని కోర్టులో పని ముగించుకుని హైదరాబాద్ వెళ్తుండగా రామగిరి మండలం కల్వచెర్ల పెట్రోల్ బంకు ఎదుట గుర్తు తెలియని వ్యక్తులు అడ్డగించి వారిపై దాడికి పాల్పడ్డారు. 108 వాహనంలో పెద్దపల్లి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో వారిద్దరూ మృతి చెందారు. హైకోర్టు న్యాయవాద దంపతులను హతమార్చిన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నట్లు రామగుండం సిపి సత్యనారాయణ తెలిపారు. నిందితుల్ని పట్టుకునేందుకు ప్రత్యేకంగా 6 బృందాలను రంగంలోకి దించామని చెప్పారు. హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కుంట శ్రీను ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు సిపి వెల్లడించారు. శ్రీను అనుచరులను అదుపులోకి తీసుకున్నామని, కుంట శ్రీను పేరును వామన్ రావే ప్రస్తావించాడన్నారు. గుడి వివాదంలో కుంట శ్రీనుకు వామన్ రావు దంపతులకు మధ్య వివాదం నడుస్తోందని, కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, నిందితుల కోసం గాలిస్తున్నామని సిపి చెప్పారు. ఇదిలా ఉండగా వామన్ రావు దంపతుల హత్యపై సిబిఐ విచారణకు ఆదేశించాలని పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత 122 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా మంచు తుఫాన్ దాటికి అమెరికా విలవిల్లాడుతోంది. గత కొద్ది రోజులుగా వరుసగా మంచు తుఫాన్లతో పలు రాష్ట్రాల్లో లక్షలాది మంది ఇళ్లకే పరిమితమయ్యారు. కరోనా వ్యాక్సిన్ కేంద్రాలను కూడా మూసివేశారు. దాదాపు 14 రాష్ట్రాల్లో విద్యుత్ సంక్షోభం తలెత్తింది. విద్యుత్ ఎమర్జెన్సీని అమలు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. భయంకరమైన చలి వాతావరణంలోనే విద్యుత్ సరఫరా లేకుండా దాదాపు 2.5 మిలియన్ల మంది నివసిస్తున్నారు. తుఫాన్ తాకిడికి టెక్సాస్, లూసియానా, కెంటకీ, మిస్సౌరీల్లో ఇప్పటిదాకా 21 మంది చనిపోయారు. బయట వాతావరణం పూర్తిగా గడ్డకట్టడం వల్ల గ్యాస్ పైప్ లైన్లు సైతం మూసివేశారు. విపత్తుపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందిస్తూ మంచు తుఫాను ప్రభావిత రాష్ట్రాలకు సహాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అభయమిచ్చారు. టెక్సాస్లో విద్యుత్ పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నామని చెప్పారు. నిలిచిపోయిన ప్రాంతాల్లో టీకా పంపిణీ కార్యక్రమాన్ని త్వరలోనే పునరుద్ధరిస్తామన్నారు. ఐపీఎల్ వేలం రేపు నిర్వహించనున్న నేపథ్యంలో బీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కీలక ప్రకటన చేశారు. ఐపీఎల్ మ్యాచ్లకు ప్రేక్షకుల్ని అనుమతించడంపై త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. ఇప్పటికే తొలి 2 టెస్టులు ప్రేక్షకులు లేకుండానే నిర్వహించిన బీసీఐ అహ్మదాబాద్ టెస్టును ప్రేక్షకుల మధ్య నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. అహ్మదాబాద్ టెస్టు మ్యాచ్ల వివరాలను గంగూలీ తెలియజేశారు. భారత్లో నిర్వహించే టెస్టు సిరీస్లో కనీసం ఒక్క మ్యాచ్ అయినా డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్గా నిర్వహిస్తామని ప్రకటించారు. ఇదిలా ఉండగా ఐసీసీ తాజా టెస్టు ర్యాంకులను ప్రకటించింది. ఇంగ్లాండ్పై విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన రవిచంద్రన్ అశ్విన్, రోహిత్ శర్మ,
తమ ర్యాంకింగ్స్ను మెరుగుపరుచుకున్నారు. 8 వికెట్లతో పాటు రెండో ఇన్నింగ్స్లో శతకం సాధించిన అశ్విన్ ఆల్రౌండర్ జాబితాలో 5వ స్థానానికి చేరాడు. బౌలింగ్ విభాగంలో అశ్విన్, బుమ్రా వరుసగా 7, 8 స్థానాల్లో కొనసాగుతున్నారు. తొలి ఇన్నింగ్స్లో భారీ శతకం సాధించిన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ విభాగంలో టాప్ 15లో నిలిచాడు. 9 స్థానాలు ఎగబాకి 14వ ర్యాంకుకు చేరుకున్నాడు. రెండో ఇన్నింగ్స్లో అర్ధశతకం సాధించిన కెప్టెన్ విరాట్ కోహ్లీ 5వ ర్యాంకులో నిలిచాడు. నయావాల్ పుజారా ఒక ర్యాంకును కోల్పోయి 8వ స్థానానికి పరిమితమయ్యాడు. కీపర్ రిషబ్ పంత్ తన కెరియర్లోనే అత్యుత్తమ ర్యాంకును అందుకుని 11వ స్థానంలో నిలిచాడు. ఇక మరోసారి ముఖ్యాంశాలతో ఈ వార్తల్ని ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే DD న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే DD న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్ అయితే DD న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంధన ధరలను తగ్గించేందుకు సహజ వాయువును GST పరిధిలోకి తీసుకొస్తామన్న ప్రధాని, భారత ఇంధన రంగంలో పెట్టుబడులకు ప్రపంచ ఇన్వెస్టర్లను స్వాగతిస్తున్నామన్న మోదీ, టెలికాం రంగాన్ని గాడిలో పెట్టేందుకు ప్రత్యేక ప్రోత్సాహక పథకానికి సెంట్రల్ క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్, జువేనైల్ చట్టం 2015ను సవరించాలని నిర్ణయించిన కేంద్ర మంత్రిమండలి, ప్రపంచ స్థాయి ప్రమాణాలు గల ఉత్పత్తులను తయారు చేయాలని స్టార్టప్లకు ప్రధాని పిలుపు, కరోనా కష్టకాలంలోనూ IT రంగం వృద్ధి రేటు నమోదు చేయటం అభినందనీయమంటూ కితాబు. జన్మదినాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి కేసీఆర్కు శుభాకాంక్షల వెల్లువ, తమ అభిమాన నేతకు గ్రీటింగ్స్ చెబుతూ కోటి వృక్షార్చనలో పాల్గొన్న రాజకీయ, సినీ ప్రముఖులు. రైల్ రోకోను శాంతియుతంగా నిర్వహించాలన్న రైల్వే శాఖ, ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలిగించవద్దని రైతులకు విజ్ఞప్తి.